ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికిడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా. శ్రీమద్ మహాభాగవత పురాణంలో మనం 6వ స్కంధంలోకి వచ్చాం. భాగవతం ఒక మహామంత్రం. అది కర్మ బంధాలను తుంచేస్తుంది, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాదు భాగవతం కవితా సంపతికి ఆశ్రయమే కాదు, మోక్షలక్ష్మి స్వరూపం. అలాంటి భాగవతం అనే మనోహర మంత్రాన్ని జపిస్తూ హరిచరణాలను స్మరిస్తూ ఆ ఆనందంతో తొలతూగే వాళ్ళు మహానుభావులైనటువంటి పారిషదులు. పారిషద్యా పరశ్యతం అంటారు. శౌనకాది మహామునులు. వారితో సమస్త పురాణాలను చక్కగా వ్యాఖ్యానం చేయగల మహానుభావుడు సూత మహర్షి. ఆయన చెప్తున్నాడు, మునులారా, ఆ పరీక్ష నరేంద్రుడు భక్తి ప్రపత్తులతో సుఖయోగేంద్రుణ్ణి ఆరాధించాడు. ఆరాధించి, మహానుభావ, మీ అనుగ్రహ విశేషం వల్ల ఎన్నో మంచి మంచి విషయాలను కూడా విన్నాను నేను. అయినా నాకు ఇంకా వినాలని ఉంది. భాగవతం చెప్తుంటే ఇక చాలు ఆపవయ్య అనేవాడు అల్పాయుష్కుడు అన్నారండి. భాగవత మకరందాన్ని రసాస్వాదనం చేసేవాడు ధన్యుడు, అమృత హృదయుడు. కాబట్టి మీరు చెప్పే మహావిషయాలన్నీ కూడా నాకు ఎంతో ఆనందంగా ఉన్నాయి. ఇంకా వినాలి అనిపిస్తుంది నాకు. పాపాలు చేసిన నరకరోగంలో పడిపోతున్నట్టు మానవులకి ఏదైనా తరుణోపాయం అంటూ ఉంటే చెప్పండి అంటే, అప్పుడు సుఖమహర్షి చెప్తున్నాడు, మహారాజా, దేనికైనా త్రికరణ శుద్ధి అంట మనోవాకాయ కర్మలు శుద్ధిగా శౌచ్యంగా ఉండాలి. అది లేనటువంటి మానవులకి నరక బాధలు వేదనలు తప్పవయా. బొందిలో ప్రాణం ఉన్నప్పుడే పాపాన్ని వదిలించుకోవాలి. ఒక తెలివైనటువంటి వైద్యుడు రోగం వచ్చినప్పుడు ఆ రోగాన్ని మూల కారణమే గ్రహించి దానికి ట్రీట్మెంట్ ఇస్తాడు. అలాగే మానవుడు కూడా పాపాలకి ఎందుకు ఈ పాపాలు చేస్తున్నాం అని చెప్పి అనుకొని దానికి కనిపెట్టాలి. ఆ మాట విని పరీక్ష మహారాజు గారు ఏ మాట అంటే, ఆయన సుఖమహేంద్రుడు అన్నాడు, మహానుభావ, నువ్వు అన్నమాట నిజమేనయ్యా. అయితే చిత్రం ఏంటంటే, పాపమే నరకానికి హేతు అని మానవుడికి తెలుసు. ఆయన పాపం చేస్తాడు. చేసిన తర్వాత పశ్చాత్తాపడతాడు, అయ్యో ఈ పని చేయకుండా ఉంటే బాగుండేదే అని దిగులు పడతాడు, బెంగ పెట్టుకుంటాడు. మళ్ళీ పాపాల వైపు మనసు లాగిస్తూ ఉంటుంది. అలాంటి మూర్ఖుడికి పాప పరిహారం అంటూ ఒకటి ఉంటుందా? పైగా మనస్సు అంటావా, మనశ్చంచలం అస్థిరం. అది ఎప్పుడు పుణ్యకార్యాలు చేయాలనుకోదు. ఏదైనా మంచి శ్రేయాంశ ముఖ విఘ్నాన్ని అని ఒక శ్రేయస్కరమైన పని చేద్దామంటే రకరకాల విఘ్నాలు వస్తూ ఉంటాయి. మనం చదువుతూ ఉన్నాం, సత్యనారాయణ వ్రతం కథ చెప్పేటప్పుడు ఎప్పుడు వ్రతం చేయాలి అంటే అన్ని అడ్డంకులు కల్పిస్తూ ఉంటుంది మనస్సు. కాబట్టి ఏమి లాభమయ్యా, గజస్నానంలాగా నిష్ప్రయోజనమే కదా అన్నాడు. అప్పుడు పుణ్యాత్మ, ఒక కర్మ చేయడం వల్ల ఇంకో కర్మ ఏమైనా నశించదయ్యా అంటే, దుష్కర్మ దోషం అనేది సత్కర్మ చేసినందువల్ల ఏం పోదు. ఆ అకౌంటే. కానీ ప్రాయశ్చిత్తం వల్ల చేసిన పొరపాటును గ్రహించి మళ్ళీ ఆ పని చేయకుండా ఉంటే మాత్రం ఈ దుష్కర్మ నశిస్తుంది. కాబట్టి ఎంతటి పాపాలనైనా పటాపంచం చేసేది ఏమిటంటే శ్రీహరి పట్ల భక్తి, శ్రీమన్నారాయణ పట్ల భక్తి ప్రపత్తులు. శ్రీహరికే సర్వము సమర్పణ చేసి హరిభక్తులను సేవిస్తూ, శ్రీహరికి మెచ్చేటటువంటి విధంగా వ్రతాలను చేస్తూ, భగవన్నామ కథలను అలా వింటూ కాలం గడిపేవాడికి మోక్షం లభిస్తుంది. అంతేగాని పోసుకోలు కబుర్లు చెప్పుకుంటూ, ప్రాపంచిక విషయాలు మాట్లాడుకుంటూ, వాడిని తిడుతూ వీడిని తిడుతూ, వాడిని విమర్శిస్తూ ఉండే వాళ్ళకి ఈ సుహృతం ఈ భగవత్ సంబంధమైనటువంటి ప్రజ్ఞలేమి లభించవాడు అని చెప్పి ఒక మాట చెప్తా వినమన్నాడు. అది అజామిళోపాఖ్యానం. ఒక అద్భుతమైన వ్యాఖ్యానం ఇది. పూర్వం కన్యాకుబ్జం అనే పట్టణంలో అజామిలుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి లేని అవలక్షణం అంటూ లేదు. ధూర్తుడు, కడిగ దరిద్రుడు, నికృష్టుడు, జూదమన్నా గొడవలన్నా తగాదాలన్నా ఎంత ఇష్టమో వాడికి.
వీటితోటి దొంగ బుద్ధి కూడా ఒకటి తోడైంది. ఇన్ని అవలక్షణాలు ఉన్నటువంటి అజామినుడు ఒక సర్వెంట్ మెయిడ్ని, ఒక దాసిని భార్యగా చేసుకొని 10 మంది కొడుకుల్ని కన్నాడు. ఇంకేముంది, ఈ భార్య ఈ 10 మంది కొడుకులతోటి ఈ సంసారం మీద వ్యామోహం పెంచుకున్నాడు. ఈ సంసారమే సుఖము అనుకుంటూ ఆమెతోడు మురిసిపోతూ కాలం గడుపుతూ ఉన్నాడు. ఇందులో ముసలితనం వచ్చింది. 88 ఏళ్ళు పండు ముసలివాడైనాడు అజామినుడు. శరీరం పూర్తిగా పట్టు తప్పింది, జవసత్వాలు లేవు, మతి చెలించింది, మైండ్ భ్రమలో పడిపోతుంది. అయినా భ్రాంతి మాత్రం పోలా. అదే చిన్న కొడుకు పేరు నారాయణుడు అంటారు. వాడంటే అజామినుడికి చాలా ప్రాణం. ఎంత ప్రాణం అంటే భుంజానః ప్రభితన్ ఖాదన్ బాలక స్నేహయంత్రిత భోజయన్ పాయయన్ మూఢో నవేదా గతమంతకం. వాడు పక్కన లేకపోతే వాడు భోజనం కూడా చేయడు, నీళ్ళైనా తాగడు. ఈ పరిస్థితుల్లో ఇందులో మృత్యు సమీపించింది. గుటకమట సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. ఆ చివరి ఘడియల్లో కొడుకు పైన వ్యామోహం బాగా పెరిగిపోయింది. ఒకసారిగా నారాయణ అంటూ పెద్దగా కేకేశాడు. సరిగ్గా అప్పుడు యమకింకలు సిద్ధంగా ఉన్నారు. వీడిని పాశబంధ యమపాశ బంధం చెప్పి తీసుకుపోతామని చెప్పి. వాళ్ళని చూడంగానే అజామినుడి ప్రాణాలు పైనే పోయినాయి. మనకు చావు తప్పదు అనుకున్నాడు. అసలే యమకింకరులు భయంకరంగా ఉన్నారు. భయంకరమైన రూపాలు, ఉగ్రమైన చేష్టలు, చేతుల్లో భయంకరమైనటువంటి పాశాలు కర్కశంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి వాళ్ళని చూసినటువంటి వాళ్ళు ఠబేమని కింద పడి చచ్చిపోయినట్టుగా ఉండవలసిందే. అజామినుడికి భయం పట్టుకుంది. ఊపిరాటల్లా దూరంగా ఆడుకుంటున్నటువంటి కొడుకును చూసి మళ్ళీ నారాయణ నారాయణ అని పిలిచాడు. ఆ పిలుపులు విష్ణుదూతల యొక్క చెవుల్లో పడ్డాయి. వాళ్ళు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే యమకింకరులు తమ పాశాలతోటి అజామినుడి ప్రాణాలను బయటికి లాగుతూ ఉన్నారు. అది చూసిన విష్ణుదూతలు ఒక్కసారి యమభటులు పక్కకు నెట్టిపడేశారు. అగండ్రా ఒకట్రా మీరు అని చెప్పి. యమకింకరుడికి అర్థం కావట్లా. విష్ణుదూతల్ని చూసి, అయ్యా మీరెవరు, మమ్మల్ని ఎందుకు ఇటు తోసేస్తున్నారు, ఎందుకు ఇలా మిమ్మల్ని ఇతను నడిపిస్తున్నారు మీరు? ఇది యమధర్మరాజు గారి యొక్క ఆజ్ఞ, ఆయన ఆజ్ఞానువర్తుల మేము. మీరు నిరోధిస్తే యముడి శాసనం ధిక్కరించినట్లే. మీరు ఎవరో దివ్య పురుషుల్లా ఉన్నారు, ఎవరయ్యా మీరు అసలు అన్నారు. అప్పుడు విష్ణుదూతలు అన్నారు, ఓహో మీరు యమకింకరులు అన్నమాట. సరే చెప్పండి, పాపం అంటే ఏమిట్రా? ఎవడు పాపాత్ముడు? ఎవడు దండించదగినటువంటి వాడు? ఇప్పుడు ఈ అజామినుడు స్థానం ఏమిటి అనుకుంటున్నారా? దానికి యమకింకరులు చెప్పారు. ఏమనుకుంటారు ఈయన గురించి మీరు అంటే, ఆ యమకింకరులు అన్నారు, వేద ప్రణీతమేయను మోదంబుగ ధర్మమయ్యమున్ను తదు అన్యం వేది గునది అధర్మం బాది హరిరూపు వేదమన వినుకతనన్. వేదాల్లో చెప్పినట్లుగా చేయదగిన కర్తవ్యం ఏమిటంటే, ఆమోదయోగ్యమైన ఏమిటి అంటే ధర్మం. వేదాల్లో చెప్పనది అధర్మమే. కాబట్టి వేదంలో లేనిదంతా ఉంటే అది అధర్మం అవుతుంది. ఆ వేదం సాక్షాత్తు నారాయణ స్వరూపం, సర్వజ్ఞాన క్రియాశక్తి, సర్వయోగేశ్వర ప్రభుం. అన్నిటి కూడా ప్రభువు నారాయణుడు. వేదం చెప్పేది నారాయణ గురించి. ఎవరి వల్ల జీవులు తమకు తగిన గణరూపాదుల్ని పొందుతూ ఉంటాయో ఆ జీవులందరిలో కూడా అంతర్యామిగా ప్రవేశించి ఉన్నాడు నారాయణుడు. సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, వాయువు ఇవన్నీ కూడా జీవులు చేసే పనులకు సాక్ష్యం వాళ్ళు ఉంటారు. కాబట్టి ధర్మాధర్మాల నిర్ణయం, శిక్షలన్నీ కూడా అమలు జరిగేది వీటి ఆధారంగా. ఇప్పుడు మీరు ఈ క్రమానికి అడ్డం తగిలారు. కర్మబద్ధులైనటువంటి జీవుల్ని దండింపదగినటువంటివే. విధి ఏర్పాటు చేసినటువంటి కర్మల్ని అందరూ చేయవలసిందే. కానీ ఆ పని చేయని వాళ్ళు కొందరు ఉంటారు. మంచి కర్మలకు మంచి ఫలితాలు ఉంటాయి, చెడ్డ కర్మలు చెడ్డ ఫలితాలు అంటూ ఉంటాయి. ఆ ఫలాలను అనుభవించే చెడ్డ పని చేసిన వాడు దుష్టాలు చేసి ఉంటే ఆ దుష్టులను అనుభవించే తీరాలి అని వాళ్ళు చెప్తూ, లోకంలో జీవులు 3 రకాలుగా ఉంటారు. శాంతులు, ఘోర స్వరూపులు, మూఢులు ఉంటారు.
శాంత స్వభావంగా ఉండేవాడు ధర్మ మార్గంలో ఉంటాడు, ఘోర స్వభావం గల వాడు అధర్మ మార్గంలో ఉంటారు. మూఢ స్వభావాలు మాత్రం ఎవరిది మాట వినడు, వాడికి తెలీదు, ఎవరు చెప్పినా వినడు, అటు ఇటు ఉంటూ ఉంటాడు. మా యమధర్మరాజు ధర్మస్వరూపుడు, సమస్త జీవుల్లో కూడా అంతర్యామిగా ఉంటూ అన్ని గమనిస్తూ ఉంటాడు. అతడే ధర్మాధర్మాలను సూక్ష్మ దృష్టితో పరిశీలన చేసి నిర్ణయిస్తాడు. ఈ అజామిళుడు ఉన్నాడే, ఇతడు పూర్వజన్మలో చేసిన మంచి పనుల వల్ల ఈ జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టాడు. మొట్టమొదటి బాగానే ఉన్నాడు, కానీ కాలాంతరంలో నిత్యానుష్ఠానాలు నిర్వర్తిస్తూ ఉన్నవాడు యుక్త వయసు వచ్చేవాడికల్లా కామం బుసగొట్టింది. మంచి వయసులో ఉన్నాడు కదా, పైగా వసంత మాసం, ప్రకృతి మరింతంగా కామోద్రేకాన్ని కలిగిస్తూ ఉంది. ఒకరోజు ఏమైంది తెలుసా? అడవిలో సమిధులు తీసుకొస్తూ ఒక తోటలో ప్రవేశించాడు ఈ అజామిళుడు. అక్కడ దట్టమైన పదురింట్లో కామకిడిలో ఉన్న ఒక జంటను చూశాడు. ఆయన శరీరం కాస్త పులకించింది. వాళ్ళు చేస్తున్న శబ్దాలు హావభావాలు చూసి ఇతడికి కామోద్రేకం కలిగింది. అంతే, ఆ క్షణమే ఆమెను ఎలాగైనా సరే పొందాలి అనుకున్నాడు. కులాచారాలు అనుష్ఠానాలు ఇవేమీ కూడా పట్టించుకోలేదు, గుర్తుకురాల. ఆ మగువ యొక్క అందానికి ఇతను వశమైపోయినాడు. అవి ఎవరు? ఆమె ఒక వేశ్య. తనకు అందమైన భార్య అంటూ ఉన్నది. అయినా ఆమెతో పాటు సిగ్గు ఎగ్గు లేకుండా ఏకంగా విడిచిపెట్టి ఏకంగా ఆ వేశ్య ఇంటిలోనే కాపురం పెట్టాడు. నా అన్న వాళ్ళందరినీ కూడా తిట్టి మరీ దూరంగా తరిమేశాడు. చివరికి డబ్బు కోసంగా దారి దోపిడీలకు దిగజారాడు. అంతటి నీచుడు పాపాత్ముడు ఈ యజామినుడు. అందుకే మేము తీసుకుపోతున్నామన్నారు. ఆ మాటలు విన్నారు విష్ణుదూతలు. హాయ్ ఆగవయ్యా, ఓహో ఇదేనా మీ తెలివి, ఇంతేనా మీ ధర్మ వివేకం, ఇలాంటి పుణ్యపురుషుల్ని తీసుకువెళ్ళి దండిస్తామండంలో మీ విజ్ఞానం ఏమాత్రం మాకు అర్థమైపోయిందిలే అని ఎరుకగలుగునాదడేది యొనర్చిన ఎలుకగలుగు అతడు ఏది యొనర్చిన అదియు చేతురు ఇతరులైన వారలు అతడు సత్యమెట్టిదనేని లోకంబు తత్ప్రవర్తనను తగిలిండు. లోకంలో జ్ఞాని చేసిన దాన్ని అందరూ ఆచరిస్తారయ్యా. అతడు నిర్ణయించింది సత్యం, లోకం దాన్నే నమ్ముతుంది, ఆచరిస్తుంది. ధర్మదూతులైన మీరే ఇట్లా ప్రవర్తిస్తే ఎట్టగయ్యా? ఇతడు పూర్వజన్మలో చేసిన పాపాలన్నింటినీ కూడా ఉన్నమాట కరెక్టే. బ్రాహ్మణుడిగా పుట్టాడు, కానీ జన్మలో కర్మానుష్ఠానం లేకుండా పోగొట్టుకున్నాడు. అంతేకాదు, అవసాన దశలో భగవన్నామ స్మరణ చేసి పుణ్యభాగాన్ని మూట కట్టుకున్నాడు. హరినామ కీర్తన ద్వారా బ్రహ్మాదులు కూడా వాళ్ళకు కూడా మోక్ష సామ్రాజ్యాన్ని అందుకోవచ్చు తెలుసునా? మోహాన్ని తుంచి కోటి జన్మల పాపాన్ని అణచి శుభాన్ని చేకూర్చే దివ్య మంత్రాలన్నీ కూడా హరి సంకీర్తనలే. ఇతడు సరిపోయే సమయంలో డెందంబు పుత్ర వలన చెందినదని తలపవలదు శ్రీపతి పేరు ఏ చందమునైన పలికిన అందగధరుడందగలడు నాథుండగుతున్. ఇతడు నారాయణ అని పిలిచినది భక్తితో కాదు, కొడుకుపై ప్రేమతో కదా అని మీరు అంటారు. ఏ రకంగా పిలిస్తే ఏమిటయా? హరిని పొందవచ్చు. ఏ రకంగా పిలిచినా నామకీర్తనలో వాసుదేవుడే ఉంటాడు కదా, సత్వ నుంచి రక్షిస్తాడు. ఎలా పిలిచినా, ఎందుకు పిలిచినా, ఎవరి కోసం పిలిచినా అది నారాయణ అనే నామం అయితే చాలు, హరి తప్పక రక్షిస్తాడు. భగవంతుడంటే ఏమిటో తెలియని బాలుడైనా సరే వచ్చి రాని మాటతో హరి అన్నా చాలు, వాడికి ఆ నామమే రక్షగా ఉంటుంది అని భగవన్నమ్మ విశేషాన్ని చెప్పి అంత్యకాలం సమీపించినప్పుడు సరే అతని మనసులో ఆ భగవంతుడి చింతన కలిగిందంటే అతను ఎంతో పుణ్యం చేసి ఉండాలి. లేకపోతే అంత్యకాలంలో భగవన్నామం గుర్తుకొస్తుందా? ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే కులశేఖరాలు వారు చెప్పినట్లు. కాబట్టి అంత్యకాలంలో హరినామ స్మరణ చేశాడు కాబట్టి వీడు భాగ్యవంతుడు, భగవంతుడు ప్రీతికరమైనటువంటి వాడు అని చెప్పి హరినామ చెబితే ఆ మాటలు విన యమకింకరులు అయ్యో మేమే పొరపడ్డాం అని చెప్పి ఆ అజామిళ్ళని మీద వేసినట్టుకంటే ఆ యమభాష బంధాన్ని తొలగించి పారేశారు. ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నాడు అజామిళుడు. ఆశ్చర్యంతో భక్తితో విష్ణుదూతలకి చేతులెత్తి నమస్కారం చేశాడు.
ఏదో చెప్పబోయాడు. కానీ ఇంద్రుడు విష్ణుదూతలు అతన్ని విడిచి వాసుదేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అజామినుడు దేవదూతలు చెప్పిన ధర్మాన్ని భగవతత్వాన్ని విని ఆకలింపు చేసుకున్నాడు. జ్ఞానోదయమైంది. అంత్య సమయంలో శ్రీహరికి శరణాగతుడైనాడు. బాధపడ్డాడు చేసిన తప్పులకి. ఇప్పటిదాకా చేసిన ఘోరమైన పాపకృత్యాలకు తలుచుకున్నాడు. తనకే అసహ్యం వేసింది. సర్వము విడిచిపెట్టాడు. ఇక శ్రీకరుణకు ఒకటే దిక్కును భావించాడు. హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటలు వరముక్తి కాంతి తోటలు హరిషడ్వర్గంబు తొరణి ఎరుదుగు కోటల్. హరిభక్తుల మాటలు ఎప్పటికీ కూడా నాశనం కానటువంటి పుణ్య మూటలు, ముక్తికాంత వహించే తోటలు, అరిషడ్వర్గం లేని చూడబడినటువంటి అరుదైనటువంటి గార్డెన్స్, కోటలు, ఉద్యానవనాలను నిర్మించుకున్నాడు. దాన్ని నిశ్చయించుకొని ఆ గంగా తీరానికి వెళ్ళాడు. యోగ మార్గం ద్వారా దేహాన్ని సాధించాడు. దివ్య శరీరం ధరించాడు. అన్ని పాపాలు చేసినా సరే చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని అందుకున్నాడు. కాబట్టి కర్మని నశింపజేసుకోవడానికి నారాయణ స్మరణాన్ని మించినటువంటి ఉపాయం లేనేలేదు అని చెబితే ఈ మొత్తం కూడా వెళ్ళి చెప్పారు యమకింకరులు యమధర్మరాజు గారికి. ఆయన అన్నాడు, యమధర్మరాజు, వరే కింకరులారా, ఆ దేవదేవుడు పుట్టుకలేనటువంటి వాడు, ఇమ్మెజరబుల్, నీ కొలతలకు అందగనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు, మానవుల శరీరంలో ఉభయమూతానే వెలుగొందే దివ్యమైన పురుషోత్తముడు ఆయన అని చెబుతూ భక్తులను రక్షిస్తూ గరుత్మంతుడిపై ఆ పరమాత్మ వ్యవహరిస్తూ ఉంటాడు. ఆ స్వామి దూతలు కూడా పరంధాముడిలాగానే ఉంటారు. విష్ణుదూతలకు దేవేంద్రుడు కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటాడు. వాళ్ళ తోలు పోకూడదు మనం అని చెప్పాడు. అని చెబుతూ హరినామ సంకీర్తనం లోకాలు శుభాల్ని కలుగజేస్తుంది, మాయా బంధాలను కలుగజేస్తుంది అని చెప్పి యమధర్మరాజు ఉపదేశం చేసి ఇంకెప్పుడు కూడా ఎవరైనా సరే నారాయణ స్మరణం చేస్తూ ఉంటే వాళ్ళ జోలి మనం పోకూడదు అని చెప్పాడట. ఇది భాగవతంలో షష్ఠ స్కంధంలో ఉన్న అజమిడోపాఖ్యానం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.